సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ లో దివ్యాంగుల కోటాపై పోస్ట్ పెట్టారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందేనంటూనే అత్యంత కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులకు కోటా ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. దివ్యాంగులకు ఎయిర్లైన్ సంస్థ పైలట్ గా ఉద్యోగం ఇస్తుందా? దివ్యాంగుడైన డాక్టర్ని మీరు విశ్వసిస్తారా అంటూ పోస్ట్ పెట్టారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు ఎక్కువగా ఫీల్డ్లో ఉండాల్సి ఉంటుందని, ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంటుందని, ప్రజల సమస్యల్ని వినాల్సింది ఉందంటూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యమన్నారు స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొంతమంది అనుకూలంగా, మరికొంతమంది వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. దివ్యాంగుల కోటాపై జరిగిన డిస్కషన్లో డెస్క్ థింక్ ట్యాంక్ లాంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో దివ్యాంగులకు ఉద్యోగాలు సరిపోతాయని తాను గట్టిగా నమ్ముతానని ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. ట్రైనీ ఐఏఎస్ పూజా కేద్కర్ వివాద సమయంలో స్మితా సబర్వాల్ ట్వీట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫేక్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్తో దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ సెలెక్ట్ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే టైంలో స్మితా సబర్వాల్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండించారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాలలత. ప్రీమియం పోస్టులకు డిసేబుల్ క్యాండిడేట్లు అనర్హులని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలపై సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ ట్విట్టర్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా విచారకరం. ఆవిడ ట్విట్టర్లో డిజేబుల్డ్ సర్జన్స్ ని మనం నమ్మగలమా, డిజేబుల్డ్ పైలట్స్ చేత ఏరోప్లేన్ ఫ్లై చేయించుకోగలమా, ఇలాంటి క్వశ్చన్స్ అని రాసింది. అసలు ఆవిడెవరు ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి? ఇట్లా రకరకాల కామెంట్స్ పెట్టి ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులో అవి ప్రీమియం పోస్టులు, దానిలో డిజేబుల్ వాళ్ళు తగరు అని చెప్పింది. ఆవిడెవరు అలా జడ్జ్ చేయడానికి? ఎంతమంది డిజేబుల్ ఎవరికైనా బెటర్గా ఫంక్షన్ చేస్తారు? చాలామంది డిజేబుల్ చాలా ఫైట్ చేసి లైఫ్లో వాళ్ళు ముందుకొచ్చి అందరికంటే ఎక్కువ కష్టపడే ఆఫీసర్స్ ఉన్నారు, అందరికంటే అన్ని రంగాల్లో ఉన్నారు. స్టీఫెన్ హాకింగ్ చూసుకోండి, డిఫరెంట్ లేబుల్ సైంటిస్ట్, ఆయన ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సైంటిస్ట్. అలానే 10 ఏళ్ల క్రితం ఐరా సింగల్ అని ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇవన్నీ ఆవిడ చూసిందా? 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఆవిడ ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు అంత డిజేబుల్ కమ్యూనిటీ ఎంత డిసప్పాయింట్ అవుతారో ఒకసారి ఆలోచించిందా? ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈవిడ ట్విట్టర్ ద్వారా చేయటమే కాకుండా ఆవిడ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేసుకుంటుంది. ట్విట్టర్లో వచ్చిన బ్యాక్లాష్ని పక్కన పెట్టి నేను ఎక్స్పీరియన్స్ నాకు అంతా తెలుసు అంటుంది. గవర్నమెంట్ కంటే ఈవిడ ఎక్స్పీరియన్స్డా, జ్యుడిషియరీ కంటే ఈవిడ ఎక్స్పీరియన్స్డా? ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు బాధ్యత అనేది వాళ్ళకు ఉండాలి. లేనప్పుడు ఖచ్చితంగా సీఎం లాంటి వాళ్ళు వచ్చి ఈవిడ పైన చర్యలు తీసుకోవాలి. చీఫ్ మినిస్టర్ ఈవిడ పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి.